హలో గైస్! వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్‌గా 5 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఆ జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం వీడియోస్ పెట్టిన తర్వాత కూడా జాబ్స్ అనేవి ఎక్స్‌పైర్ అవుతూ ఉంటాయి. ఒక జాబ్‌ని ఎప్పుడు యాక్టివ్‌లో ఉంచాలి, ఎప్పుడు ఇన్‌యాక్టివ్‌లో ఉంచాలనేది కంపెనీ డిసైడ్ చేసుకుంటుంది. సో, దానికి మనం కూడా ఏం చేయలేము. పెట్టిన నోటిఫికేషన్స్‌లో ఒక 1 ఆర్ 2 ఎక్స్‌పైర్ అయినా సరే రిమైనింగ్ వాటికి మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే యూరోపియన్ వాళ్ళు అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఐఎస్, ఈసీ ఆర్ బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ అడుగుతున్నారు. 2022 అండ్ 23 పాస్వర్డ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు 60% పర్సెంటేజ్ అయితే వచ్చుండాలి మీ అకాడమిక్స్‌లో. బ్యాక్‌లాగ్స్ అనేవి ఉండకూడదు. అండ్ మీకు 0-12 మంత్స్ అంటే ఫ్రెషర్స్ నుంచి అప్ టు 12 మంత్స్ ఐటీ ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క స్కిల్స్ చూసుకుంటే మీకు డాట్ నెట్ కోర్, యాంగులర్, ఎస్‌క్యూఎల్ సర్వర్ వీటి మీద మీకేమైనా నాలెడ్జ్ ఉంటే అది ప్లస్ పాయింట్ అవుతుంది. దాంతో పాటు మీకు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్ గాని, జావా స్క్రిప్ట్ గాని ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మీకు గుడ్ నాలెడ్జ్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. యాస్ ఎ ఫ్రెషర్‌గా మీకు రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ కదా! అవి కూడా మీరు నేర్చుకుంటే అప్లై చేసుకోవచ్చు. అప్లై లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ కంపెనీ వాళ్ళు వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పొజిషన్ కోసం హైర్ చేస్తున్నారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. 2020 నుంచి 2023 బ్యాచెస్ వాళ్ళందరూ అప్లై చేసుకోండి. మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్‌లో. బ్రోత్ రిటన్ అండ్ ఓరల్ ఫ్లూయెన్సీ ఉండాలంట. ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ విత్ కంప్యూటర్ అంటే మీకు కంప్యూటర్ యూజ్ చేయడము బేసిక్ తెలిసినా సరిపోతుంది. మార్నింగ్ 6 నుంచి నైట్ 11 పీఎం లోపు మీకు వేరే షిఫ్ట్స్ ఉంటాయి. ఆ షిఫ్ట్ ప్రకారం మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది మండే టు సండే. ఇక్కడ చూసుకుంటే రొటేషనల్ షిఫ్ట్స్ అంటున్నారు కదా! ఎర్లీ, లేట్, ఓవర్‌నైట్, వీకెండ్, ఓవర్ టైమ్ యాస్ రిక్వైర్డ్. అంటే మీరు ఈ పొజిషన్స్‌లో కూడా మీరు వర్క్ చేయాల్సుంటుంది. ఎవరైతే టెక్నికల్‌గా వీక్ ఉండి ఏదో ఒక మంచి కంపెనీలో జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే విఎం ఎడ్యులైఫ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అనలిస్ట్ పొజిషన్ కోసం హైర్ చేస్తున్నారు. ఇదొక టెస్టింగ్ పొజిషన్ ఇది. చాలామంది కామెంట్స్‌లో టెస్టింగ్ రిలేటెడ్ జాబ్స్ కూడా అడుగుతున్నారు కదా! సో, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ అడుగుతున్నారు. ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ప్రిఫరబుల్ చేస్తున్నారు. అంటే లైక్ కంప్యూటర్ సైన్స్ అలాంటి వాళ్ళనమాట. మెక్క వీళ్ళు కూడా అప్లై చేసుకోండి. నో ప్రాబ్లమ్. 2022, 23, 24 బ్యాచెస్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఫ్రెషర్స్ నుంచి అప్ టు 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ యాస్ ఎ టెస్టర్‌గా మీరు చేయాల్సిందేంటంటే టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయడము, వాటిని రివ్యూ చేయడము, ఆ డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని రైజ్ చేసి డెవలపర్‌తో ఫిక్స్ చేయించుకోవడము ఇది మీరు చేయాల్సిన పని. దాంతో పాటు మీకు స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారనమాట. ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ అప్లై చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి రిలయన్స్ రిటైల్ వాళ్ళు వాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్‌లో సేల్స్ అసోసియేట్ పొజిషన్ కోసం. మల్టిపుల్ లొకేషన్స్‌లో అయితే వాక్ ఇన్ ఉంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్, ఐటీఐ అండ్ డిప్లొమా అడుగుతున్నారు. ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకిచ్చిన టార్గెట్ గనుక మీరు రీచ్ అయినట్టయితే మీకు అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఉంటుంది. దాంతో పాటు మీకు పీఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలంట. వాక్ ఇన్ డ్రైవ్ టైమ్ చూసుకుంటే 3 మే నుంచి 10థ్ మే వరకు 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. వాక్ ఇన్ వెన్యూ చూసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్నాయి. ఫోరం సుజనా మాల్ ఒకటి, శరత్ క్యాపిటల్ ఒకటి, ట్రెండ్స్ గచ్చిబౌలి, ట్రెండ్స్ జీఎస్ఎం మాల్, ట్రెండ్స్ హైటెక్ సిటీ, ట్రెండ్స్ బచ్పల్లి, ట్రెండ్స్ బేరంగూడ. సో, ఈ లొకేషన్స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ డ్రైవ్‌కి అటెండ్ అవ్వండి. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మెగా వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. రిలేషన్‌షిప్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం హైదరాబాద్‌లో వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. బట్ మీ వర్క్ లొకేషన్ ఎంటైర్ తెలంగాణలో ఎక్కడైనా ఉండొచ్చు. క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమమ్ ఇంటర్మీడియేట్ అయితే ఉండాలంట. దాంతో పాటు గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు అబోవ్ 6 మంత్స్ మీకు సేల్స్ ఎక్స్‌పీరియన్స్ గనుక ఉంటే ప్లస్ పాయింట్ అవుతుంది. లేకపోయినా సరే పర్లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. టైమ్ అండ్ వెన్యూ చూసుకుంటే మీకు 6థ్ మే నుంచి 10థ్ మే వరకు మార్నింగ్ 10 ఏఎం నుంచి 4:30 పీఎం వరకు. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఆల్ జాబ్ అప్లై లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మన ఎఫ్ఎల్ఎం ఎస్‌క్యూఎల్ కోర్స్‌ని లాంచ్ చేసింది. టుమారో నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. యాస్ ఎ ఫ్రెషర్‌గా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంటో ఎస్‌క్యూఎల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో, ఎవరికైనా ఎస్‌క్యూఎల్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి 8333077727 నంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. లేదా
లేదా మీరు వెబ్‌సైట్‌కొచ్చినప్పుడు ఈ పోస్టర్‌ని గనుక మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు అది వాట్సాప్‌కి తీసుకువెళ్తుంది. సో, అక్కడి నుంచి మీరు మెసేజ్ చేసినా సరిపోతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే వీడియోకి లైక్ చేయండి. దాంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోని షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.